మా ప్రియతమ శాసనసభ సభ్యులు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ ఒక్కసారి కలుసుకునేందుకు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం, మనమందరం హాజరు కావడం, ఓటర్ మహాశయులందరికీ కూడా వారు చేసిన కార్యక్రమాలు అన్ని సౌకర్యంగా విశదీకరించిన వీలుగా మనందరికీ విన్నవించాలని ఆసక్తితో మన మధ్యకు విచ్చేయడం జరిగింది. అంతకుముందు ముఖ్యంగా మేము కూడా కొన్ని విషయాలు చెప్పుకోవాల్సిన అవసరం. మొట్టమొదటిసారిగా ఆయనతో 2014 ఎన్నికల్లో నూతనంగా ఆయన అభ్యర్థిత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆయన హయాంలో కూడా నేను ఎన్నికల సంగ్రామంలో ఆయన చేదోడు వాదోడుగా ఉండడం, తదుపరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష స్థానంలో ఉండడం చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకు మొట్టమొదటి అవకాశం కల్పించిన రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు ఆయనతో పాటు ఎన్నో ఉద్యమాలు, సమ్మెలు, నిరాహార దీక్షలు, ప్రజల సమస్యలపైన చెప్పుకొని పోవడం, ఆ కార్యక్రమాలన్నీ నిర్విఘ్నం జరగడంతో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయంగా సాధించడం మన అందరికీ తెలిసిన విషయమే. ఆనాటి నుంచి మే 30 నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 సంవత్సరంలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆదివాసీలకు ఇచ్చిన మాట ఆయన మర్చిపోకుండా ఎన్నో వాగ్దానాలు ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటి 2 వారాల్లోనే 2019 జూన్ 12 మొట్టమొదటిసారిగా నా బయోడాటా తీసుకుని వెళ్ళి ముఖ్యమంత్రి సమక్షంలో విన్నవించి మొట్టమొదటి టీడీపీ పాలక మండలి సభ్యుడిగా నా పేరు నమోదు కావించిన, ముఖ్యంగా ముఖ్యమంత్రి పక్కనే కూర్చొని నా పేరు సూచించిన పెదాలు ఆ టీవీలో చూస్తున్నప్పటికీ కూడా నా గురించే మాట్లాడుతున్నాడు అనే విషయం నాకు ఆ రోజు అర్థమైంది. విజయవాడలో ముఖ్యమంత్రి కలిసేటప్పుడు నేను లేను, ఆయనే స్వయంగా నా బయట తీసుకెళ్ళి అది చూపించి ఆయన నా పేరు నమోదు చేయించి తిరిగి ఆయన వైవి సుబ్బారెడ్డి గారికి నా దరఖాస్తు భారాన్ని స్వయంగా అందజేయడం అనేది నేను నా జీవితంలో చేసుకున్న గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. ముఖ్యంగా చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నా, రాబోయే కాలంలో కూడా చెప్తున్నా, శాశ్వతంగా కూడా నిలబడే మాట రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారిది, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారిది, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారిది. నన్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వద్దకు నా పేరు తీసుకుపోయిన మొట్టమొదటి వ్యక్తి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరొకసారి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో తమ్ముతూరి మాజీ ప్రసాద్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా 2 సార్లు రాబోయే ఎన్నికల్లో కూడా మన ముఖ్యం మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళా అధికారంలోకి తీసుకురావాలి, మరొకమారు జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా తీసుకోవాలి, పార్లమెంటు సభ్యులు కూడా అవినాష్ రెడ్డి గారిని తీసుకుంటూనే పొద్దుటూరు శాసనసభ్యులుగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రార్థిస్తున్నా. కారణం ఆదివాసీలకు ఇచ్చిన పదవులు, ఆదివాసీలకు టీడీపీ పాల్గొనే సభ్యత్వంలో స్వాతంత్రం వచ్చిన దానికి కూడా కడప జిల్లాకు సంబంధించి ఆదివాసీ జాతికి మొట్టమొదటిసారి ఇచ్చిన తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు అనేది ఇది నాకు ఇచ్చిన పోస్టు కాదు, ఆదివాసీ జాతీయులందరూ గుర్తించుకున్నారు, ఆదివాసీలకు సంబంధించి ఇచ్చిన పోస్టు. అయితే ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, దార్శనిక కార్యక్రమాలు మెండుగా ఉన్న ఆదివాసీ కులంలో ఎలాంటి తప్పు జరగదనే ఉద్దేశంతో రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు నన్ను చేయడం అనేది నా పట్ల కాదు, మన కులం పట్ల ఉన్న ప్రేమానురాగాలతో నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రభావితుల పాత్రను పోషిస్తానని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా.